అవంతి రాజ్యాకాశంలో మెరిసిన తోకచుక్క నేటితో రాలిపోతున్నది. హజారపు గంట 6 సార్లు కొట్టిన ఉత్తర క్షణమే దేశద్రోహి విక్రమసింహుడికి ఉరిశిక్ష అమలు జరుగుతుంది. గంట కొట్టడం ఆరంభించండి. ఇక ఈ హతారపు గంట మోగదు, ఉరి శిక్ష అమలు జరగదు. ఈ అమాయకుడు ప్రాణాలు మీరు తీయలేరు. ఈ విక్రమసింహుడు అమాయకుడా? రాజద్రోహి, ప్రజాద్రోహి, దైవద్రోహి నిరూపణైంది. అది ఆచార్య అభంగదేవుని అఖండ మేధస్సు యొక్క విచిత్ర విన్యాసం, వారి రాజకీయ చాతుర్యపు లీలా వినోదం. నీ వంటి ఆగంతకుని మాటలతో మాకు ప్రసక్తి లేదు. ఉగ్రరాహు, వీడెవడో విక్రమసింహుని అనుచరుడై ఉంటాడు. బంధించండి. అనుచరుణ్ణి కాను, విక్రమసింహుణ్ణి. నీ జన్మలో నన్ను బంధించలేవు. రాజమాత, ఆనాడు మీ అనుమతి లేకుండా పట్టాభిషేకం చేసుకున్నందుకు క్షమించండి. మీ కుమారుడు ఆదిత్యవర్ధనుల కోరిక మేరకు రాజ్యక్షేమం కోసం అలా చేయవలసి వచ్చింది. అభంగదేవుని వంటి అంతఃశత్రువుల నుంచి రాజ్యాన్ని, ప్రజలను కాపాడాలంటే వ్యూహానికి ప్రతివ్యూహం తప్పదు కదా. అంతఃశత్రువులంటూ ఏవో అభాండాలు మా మీద కల్పించినంత మాత్రాన నీవు చేసిన ద్రోహాలు మాపుకోలేదు. ఏమిటి నేను చేసిన ద్రోహం? అంటరాని వారు అనిపించుకుంటూ తరతరాలుగా నికృష్ట జీవితాన్ని అనుభవిస్తున్న పంచములను సాటి మానవులుగా ఎంచడం నేరమా? ఆలయ శిఖరం అధిరోహించి సమస్త వర్ణాల ప్రజలకు మంత్రోపదేశం చేసిన రామానుజుడు జన్మించిన ఈ పుణ్యభూమిలో మానవులంతా ఒకటేనని, అన్ని కులాల వారికి ఒకే పంక్తిలో చాపకూడు పెట్టించిన బ్రహ్మనాయుడు పుట్టిన ఈ క్షేత్రంలో పంచములను అస్పృశ్యులనటమే మత ద్రోహం. వారికి ఆలయ ప్రవేశార్హత కల్పించడం కాదు, రాజ్యకాంక్షతో సైన్యాన్ని పెంచి అడుగడుగున రక్తపుటేర్లు పారించి ప్రజా జీవితాన్ని పంచబంగాళం చేయటమా? సైనిక వ్యయం తగ్గించి సమిష్టి కృషితో దేశ సంపదను పెంచి ప్రజాక్షేమానికి ఉపయోగించటమా? ఏది ప్రజాద్రోహం? అపరాజితాదేవి ఆభరణాలు దోపిడీ చేసి దైవద్రోహానికి పాల్పడింది నేను కాదు, మీ అనుచరుడు బలికొండ. అదిగో సాక్ష్యం. అతను చెప్పింది నిజమే రాజమాత. అపరాజితాదేవి ఆభరణాలు దొంగిలించింది బలికొండే. చివరికి వచ్చేటప్పుడు అతని మీద నేరం మోపడం కోసమని నినాదాలు చేశాం, జై విక్రమసింహ అని. కేవలం ఆదిత్యవర్ధనుని ప్రాణాలు హరించడం కోసం చందనగంధిని విషకన్యగా మార్పించడం కల్పన కథ కాదనటానికి సాక్ష్యం కపాల స్ఫోటుడు. విక్రముడు చెప్పేదంతా నిజమే రాజమాత. మధ్యకాలంలో ఆ విషకన్య అమృత కన్యగా మారిందన్న సమాచారం మీకు తెలియక ఆమెను వివాహమాడిన ఆదిత్యవర్ధనుడి అంత్యక్రియలకు ఏర్పాటు చేసిన మీ ధూర్తత్వానికి సాక్షి ఈ జస్వంత్. రాజమాత, ఆనాడు నేను చెప్తే మీరు నమ్మలేదు, ఇప్పుడైనా నిజం తెలుసుకోండి. యువరాజుపై అడవిలో హత్యా ప్రయత్నం చేసింది ఎవరో కాదు, నీ అనుచరులే అనటానికి సాక్షి బలికొండ. ఇంతవరకు ఈ విక్రమసింహుడి పేరిట జరిగిన దోపిడీలన్నీ మేం చేసినవే రాజమాత. సింహాసన కాంక్షతో దేశాన్ని ప్రత్యక్ష నరకంగా మార్చి ప్రజా జీవితాన్ని జర్జరితం చేశావు. నీ తపం ఎందుకు కాల్సనా? నీ జపం ఎందుకు ఊడ్చనా? పైగా సర్వసంగ పరిత్యాగిని, సన్యాసిని అని చెప్పుకుంటావు. సిగ్గులేదు? కాషాయ వస్త్రం, కటిక గుండె, పైకి ఋషివి,
లోన మాత్రం విష సర్పానివి. నీవు ఈ దేశానికి సేవ చేస్తావా? భటులారా, రాజగురువును ఉగ్రరాహువును తక్షణం బంధించండి. రాక్షాయుడిదేవి, సైన్యం నీ ఆజ్ఞ పాలించే రోజులు గట్టించలేదు. ఈ రాజ్యం మాది, సైన్యం మాహిలో ఉంది. సరిగారా, బంధించండి. ఎవరెదిరించినా ఈ ఊరి ఆగదు విక్రమసింహ. ఆదిత్యవర్ధనుడితో రూపస్వామ్యం ఉన్నందుకు అతనితో పాటు నీ చావు తప్పదు. మీ ఇద్దరి చితుల ధూమంతోనే ఉగ్రరాహు పట్టాభిషేక హోమం జరుగుతుంది. ఆరే దీపపు ఆఖరి కాంతి ఇలాగే రేగుతుంది. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి,